హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి మీతో మినీ బ్లాగ్లో వచ్చానండి. మినీ బ్లాగ్లో రావడానికి కారణం ఏంటంటే మీకు కామాఖ్య అమ్మవారి దర్శనం చేపిస్తున్నానండి. అస్సాంలో ఉన్న గుహమతిలో ఉన్న కామాఖ్య అమ్మవారి దర్శనం చేపిస్తున్నాను. మనం గుహమతి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన తెలంగాణలో మందమర్రి అనే విలేజ్లో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చండి. సతీదేవి యోని పడ్డ ప్రాంతం ప్లేస్ కాబట్టి ఆ యోని పూజ జరిగేది అక్కడే కదా, అస్సాంలో. అదే పూజ ఇక్కడ కూడా జరుగుతుందండి. మన మందమర్రి గ్రామంలో ఉన్న కామాఖ్య అమ్మవారి దేవాలయము చాలా బాగుంటుందండి. దీన్ని దర్శనం చేసుకోవడానికి మనకు కరీంనగర్ నుంచి అయితే 3 to 4 hours పడుతుందండి. గోదావరి వాళ్ళకు చాలా దగ్గర, 1 to 1.5 hours డిస్టెన్స్. దీనికి ట్రైన్ మార్గం ఉందండి. ట్రైన్, బస్సు ఇలా మార్గాలు కూడా ఉన్నాయి. సో అమ్మవారిని మనం ఎవరైతే గుహమతి దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేమో అలాంటి వారి కోసమే ఈ కామాఖ్య అమ్మవారు మన తెలంగాణలో వెలిసిందని నేను అనుకుంటున్నాను. నిజంగా అస్సాంలో అయితే ఎలా ఉందో ఆలయ నమూనా సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందండి. నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ అమ్మవారి పూజా విధానము సేమ్ మన అస్సాంకి దగ్గరగా ఉంది అని చాలామంది అన్నారు. అలా అన్నారు కాబట్టి నేను వెళ్ళి చూసి మీకు దర్శనం చేపిస్తున్నానండి. ఇక్కడ మనకు మళ్ళీ ఇంకో అవకాశం ఉందండి. వారాహి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుందండి. అమ్మకి ఎడమ పక్కన వారాహి ఉంటుంది, కుడి పక్కన సరస్వతి అమ్మవారు ఉంటుంది, శారదాంబ. ఈ ఇరువురి అమ్మవారి మధ్యలో మన కామాఖ్య అమ్మవారు ఉంటారండి. నిజంగా ఎవరైతే గుహమతి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఈ కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకొని పునీతులు అవ్వచ్చండి. నిజంగా చాలా బాగా జరిగిందండి మా అమ్మవారి దర్శనం. అక్కడ మేమందరం అనుకోకుండా ఒక ఫ్రెండ్స్లా కలిసామండి. చాలా హ్యాపీగా అనిపించింది కొత్త ఫ్రెండ్స్ని కూడా కలిసినందుకు. సో ఇలా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మట్టుకు ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి. అలాగే అమ్మవారి హారతి చూడండి.